వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మనం స్టేట్ న్యూస్ చూసాం కదా ఆల్రెడీ జూన్ 4th వీక్లో. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ మనం అన్నీ చదవనక్కర్లేదు, ఏవైతే చాలా ఇంపార్టెంటో అవి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ సోల్స్టైస్. ఎప్పుడైనా మనం విన్నాం అసలు ఇదంతా ఇంపార్టెంట్ కాదని నా అభిప్రాయం. ఒకసారి చూడండి, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ది solstice is annually celebrated across the 21st June. ఫస్ట్ అబ్జర్వ్, ఇది ఎప్పుడో ఫస్ట్ అబ్జర్వ్ అయిందంటే 21st June 2020. అంత ఇంపార్టెంట్ అయితే కాదు, నేనైతే చదవగానే చెప్తాను. నెక్స్ట్ చూస్తే వరల్డ్ మ్యూజిక్ డే. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎగ్జామ్స్లో, కానీ ఎందుకు అడుగుతారో తెలియదు. వరల్డ్ మ్యూజిక్ డే 21st June అని గుర్తుపెట్టుకోండి. థీమ్ వచ్చేసి మ్యూజిక్ ఫర్ పీస్. 21st June రోజు మనకి ఏం జరుపుకుంటాం? వరల్డ్ మ్యూజిక్ డే. మ్యూజిక్ డే అంటే మీకు ఖచ్చితంగా 21st June రాగానే మీకు మంచి ఒక సాంగ్ గుర్తుకొచ్చింది అనుకోండి. ఆ సాంగ్ ఏ రోజు జరుపుకుంటామంటే June 21st రోజు జరుపుకుంటాం. సో దాని థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ ఫర్ పీస్. మనం మ్యూజిక్ అంటే మనం మ్యూజిక్ అసలు ఎందుకు వింటాం? పీస్ కోసమే కదా ఉన్నది. సో దాని థీమ్ కూడా సేమ్ అలాగే ఉంది, మ్యూజిక్ ఫర్ పీస్. దిస్ ఈజ్ 44th anniversary ఆఫ్ వరల్డ్ మ్యూజిక్ డే. Okay, World Music Day or Fete Day Masque is observed annually across the world 21st June 2020. Promote music through public performances worldwide and to spread unity and creativity. Okay, International Widows Day. Widows అంటే తెలుసు కదా, చెప్పనక్కర్లేదు అనుకుంటున్నాను. విడోస్ అంటే తెలుసు కదా, the married women whose husband is late is called widows. The United Nations observes International Widows Day 23rd June every year. గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ లాగా ఉంది. ఇదైతే ఇంపార్టెంట్, ఇది కూడా కొంచెం లైట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ విడోస్ డే వాజ్ ఇనిషియేటెడ్ 2005లో ఇనిషియేట్ చేశారు బై యునైటెడ్ కింగ్డమ్ బేస్డ్ ఆన్ లూంబా ఫౌండేషన్ అంట. అంత ఇంపార్టెంట్ అయితే కాదు నా ఒపీనియన్ ప్రకారం. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీసెస్ తెలుసుగా, UNPS ఈజ్ సర్వీస్ డే. యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంటే 23rd June టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ మనకు ఉంది కదా, UPSC లాగా. అలాంటి పబ్లిక్ సర్వీసెస్ని ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేసుకోవడానికి ఒక రోజును జరుపుకుంటాం. ఆ రోజు ఏ రోజు అంటే June 23rd. ద డే ఆల్సో కమెమోరేట్స్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ 151 లేబర్ రిలేషన్స్. అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, నేషనల్ ఒలింపిక్స్ డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఒలింపిక్స్ డే ఏ రోజు జరుపుకుంటామంటే June 23rd రోజు జరుపుకుంటాం. ఇలాంటి ఇంపార్టెంట్ అనుమతి మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోండి. 23rd రోజు జరుపుకుంటాం, 23rd June రోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. థీమ్ వచ్చేసి యూ కెన్ డూ దిస్, లెట్స్ మూవ్. ఓకే, మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే థీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వన్ ద ఒలింపిక్, ఎనీ గేమ్లో ఒలింపిక్ మీరు విన్ అవుతే యూ కెన్ డూ దిస్, మీరు చేశారు కాబట్టి లెట్స్ మూవ్, వదిలేయండి ముందుకు సాగుదామని దాన్ని గుర్తుపెట్టుకోండి. 23rd June రోజు మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ డిప్లొమసీ ఏ రోజు జరుపుకుంటామంటే 24th June. ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంది, అది చూడండి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU యూనియన్ ఉమెన్ రిలీజ్డ్ 2026 ఉమెన్ ఇన్ పొలిటిషియన్ అండ్ ప్రెజెంట్ ఇన్ ది గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ నేషన్స్ పొజిషన్స్ యాజ్ January 2026. India ranks 151 globally with women holding 30.8% of parliamentary seats and 173rd in women's representation among the cabinet minister, with only 5.6% cabinet position held in the women. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్తో కంపేర్ చేస్తే మనం 151 పొజిషన్లో ఉన్నాం. ఇందులో ఉమెన్ అనేవాళ్ళు పార్లమెంట్లో 13.8% మాత్రమే ఇండియాలో ఉన్నారు. సో దాంతో 13.8% ఉన్నారు కాబట్టి మన ఇండియాకి 151 ర్యాంక్ వచ్చింది. ఎప్పటి వరకు? January 1st 2026 వరకు. సో ఇప్పుడు మాత్రం చేంజ్ అయి ఉంటుంది, బట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం 151 పొజిషన్లో ఉన్నాం మనం. ఇంత 13.8% మాత్రమే ఉన్నారు ఉమెన్ ఇన్ పార్లమెంటరీ. 173rd in women representation among the cabinet ministers. Cabinet ministerలో 173rd ఉన్నాం మనం.
ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఇంపార్టెంట్ అయితే కాదు. పాస్పోర్ట్ సేవా దివస్, సేవా దివస్ ఈజ్ annually we celebrate on June 24th. Passport Seva Divas is observed annually 24th June across India to mark anniversary of the Passports Act 1967 who came in. ఇది కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఈ పాస్పోర్ట్ లాంచ్ చేసింది 2014 అబ్జర్వెన్స్ కదా. ఈ పాస్పోర్ట్ సేవా దినస్ని లాంచ్ చేసింది ఎవరంటే ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, డిజైన్ 24th June యాజ్ పార్లమెంట్ పాస్పోర్ట్ సేవా దివస్ ఇన్ 2013. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఎవరు లాంచ్ చేశారంటే పాస్పోర్ట్ సేవా దివస్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేశారు 24th June. డే ఆఫ్ సీ ఫేర్, ఇది కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సీ ఫేర్ అబ్జర్వ్ మళ్ళీ 25th June టు ఎక్రాస్ విటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సీ ఫేరర్స్ టు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ గ్లోబల్ ఎకనామీ. 2026 మార్క్స్ 16th ఎడిషన్ ఆఫ్ డోర్స్ క్యారింగ్ వరల్డ్ ట్రేడ్ క్యారింగ్ ద రిస్క్స్, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. వరల్డ్ విటిలోగో డే 25th June రోజు జరుపుకుంటాము. ఆల్సో నోన్ యాజ్ విటిలోగో అవేర్నెస్ డే. Vitiligo Purple Fund Day is observed 25th June to raise awareness about vitiligo, an autoimmune disorder of that causes loss of skin pigments due to destruction of melanocytes. అంత ఇంపార్టెంట్ కాదు. సంవిధాన్ హత్యా దివస్ ఏ రోజు జరుపుకుంటామంటే 25th June రోజు జరుపుకుంటాం. ఇది కూడా నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, నాట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ 2026. ఇది కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ చూసుకోండి. ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ 2020. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ డ్రగ్ డే. ఇది ఇంపార్టెంట్, వరల్డ్ డ్రగ్ డే అయితే ఇంపార్టెంట్. వరల్డ్ డ్రగ్ డే ఏ రోజు జరుపుకుంటామంటే యాన్యువల్లీ 26th June రోజు జరుపుతాను. టు స్ట్రెంథెన్ ద గ్లోబల్ యాక్షన్ కోఆపరేషన్ అగెయిన్స్ట్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ illicit drug trafficking, the world drug problem, persisting issues and new challenges, innovative responses. This is the theme for 2026. Okay, world drug problem, persisting issues, new challenges and innovative responses. International Day Against Drug Abuse and Illicit Trafficking 2026 is held on 26th June. Okay, International Day in support of victims of టార్చర్ గురైన వాళ్ళని టార్చర్ గురైన విక్టిమ్స్ని సపోర్ట్ చేస్తూ మనం ఏ రోజు ఆ ఇంటర్నేషనల్ డేని జరుపుకుంటామంటే 26th June రోజు జరుపుకుంటాం. ఓకే, వరల్డ్ డే ఇదంతే అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, వరల్డ్ డే రిఫ్రిజిరేషన్ డే. రిఫ్రిజిరేషన్ అంటే తెలిసి కదా, మీ ఇంట్లో ఉంది కదా ఫ్రిడ్జ్ అంటాం కదా, దాన్ని రిఫ్రిజిరేటర్ అంట. వరల్డ్ రిఫ్రిజిరేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ annually across the globe 26th June to raise awareness about the importance of refrigeration and air conditioning and heat pump. ఇది మెకానికల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా మెకానికల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏమైనా జరిగితే మాత్రం అది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ రిఫ్రిజిరేషన్ డే ఈజ్ annually celebrated on June 26 to raise awareness about the importance of refrigeration and air conditioning and heat pump technology, sustaining the energy efficient cooling solutions and the professional who support them. Cool intelligent, this is the theme for World Refrigeration Day. International Day of Deaf Blindness అంటే తెలుసు కదా, చెవులు ఎవరైతే వినబడవో వాళ్ళని డెఫ్ బ్లైండ్నెస్ అంటాము. ఇది ఏ రోజు జరుపుకుంటామంటే 27th June రోజు జరుపుకుంటాము. దీనికి థీమ్ అయితే ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ దట్ మచ్ ఇంపార్టెన్స్. వరల్డ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని స్టార్స్ పెట్టుకోండి. వరల్డ్ ఎంఎస్ఎంఈ అంటే తెలుసు కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రోజు డే ఏ రోజు జరుపుకుంటామంటే 27th June టు సెలబ్రేట్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ టు ద ఇన్నోవేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఎంఎస్ఎంఈస్ త్రూ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాక్స్లో పెట్టుకో. నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే. ఇన్సూరెన్స్ అవేర్నెస్ కాబట్టి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 28th June. Promote awareness about the importance of insurance financial tool, provide the protection of individuals, families and business against financial risks. First legislation ఎప్పుడు జరిగిందంటే ఇండియన్ లైఫ్ అష్యూరెన్స్ కంపెనీస్ యాక్ట్ 1912 was the India's first law regulating the life of insurance business.
ఇది నాకు తెలిసి జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి, June 28 రోజు నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేని జరుపుకుంటాం. బట్ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ డేని ఏ రోజు, వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఏ రోజు జరుపుకుంటామంటే 27th June. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ఎస్, దిస్ వన్ ఈజ్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎలర్జీ వీక్. 21st to 27th June వరకే జరుపుకుంటాం. వరల్డ్ ఎలర్జీ వీక్ ఈజ్ గ్లోబల్ అవేర్నెస్ ఇనిషియేటివ్ హెల్డ్ ఎవ్రీ జూన్ అండ్ ఆర్గనైజ్డ్ బై ద వరల్డ్ ఎలర్జీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఎలర్జీ ఆర్గనైజేషన్ జరుపుతుంది. aimed at highlighting the allergies and other growing impact on global health. World Allergy Week 2026 observed from June 21st to 26th. Theme వచ్చేసి allergy care is essential for care. This is important. Okay, World Allergy Week 21st to 27th June. Theme వచ్చేసి allergy care is essential. Okay, this is about important dates of June 2026, last week of June. Okay, నేనైతే ఇది పీడిఎఫ్ తీసుకున్నాను, మీకు కూడా కావాలంటే పీడిఎఫ్ తీసుకోండి. ఇంపార్టెంట్ డేస్. ఓకే.